బాలుడి పోలీస్ కథ. చిన్నారుల బొమ్మలు దొంగిలించిన కేసు. ఒక పెద్ద పట్టణంలో అర్జున్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. చిన్నప్పటి నుండే అతనికి పోలీసుల పట్ల ఎంతో గౌరవం. నాకు పెద్దయ్యాక పోలీస్ కావాలి అని అర్జున్ తరచూ చెప్పేవాడు. ధైర్యం, నిజాయితీ అతని లక్షణాలు. సంవత్సరాలు గడిచి అర్జున్ పెద్దవాడు అయ్యాడు. తన కలను నిజం చేసుకుని పోలీస్ కానిస్టేబుల్గా నియమితుడయ్యాడు. అతని పేరు పట్టణంలో ధైర్యవంతుడిగా ప్రాచుర్యం పొందింది. ఒకరోజు చిన్నారుల బొమ్మల దుకాణాల్లో కొన్ని విలువైన బొమ్మలు కనిపించకుండా పోయాయి. చిన్నపిల్లలు బాధపడి ఏడుస్తూ ఉండగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అర్జున్ చేపట్టాడు. అతను సీసీటీవీ వీడియోలు పరిశీలించి ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు, గణేష్ మరియు భాషా అనే దొంగలను గుర్తించాడు. వారు ఆ బొమ్మలను దొంగిలించి మరుగున పెట్టారు. అర్జున్ తెలివిగా తగిన సమాచారాన్ని సేకరించి చివరకు ఒక పురాతన గోడడి దగ్గర వారిని పట్టాడు. వారు పెద్ద బాక్సుల్లో బొమ్మలను దాచిపెట్టి బయటకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. అర్జున్ ధైర్యంగా వారిని అరెస్ట్ చేసి బొమ్మలను తిరిగి తీసుకొచ్చాడు. చిన్నపిల్లలు తమ బొమ్మలు తిరిగి పొందగానే ఆనందంతో కేకలు వేశారు. తల్లిదండ్రులు అర్జున్ను అభినందించారు. ఓ చిన్న బాలుడిగా కలలు కనిన అర్జున్ నిజ జీవితంలో నిజమైన హీరోగా మారాడు. ఈ కథ మాకు చెబుతుందేమిటంటే ధైర్యం, నిజాయితీతో పని చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. అబ్బాయిలు మాత్రమే కాదు, ఎవరికైనా సేవే ప్రధాన ధ్యేయంగా ఉంటే నిజమైన పోలీసుగా ఎదగొచ్చు.